సార్వత్రిక ఎన్నికల సంబరం ముగిసి రిజల్ట్ డేట్ దగ్గర పడింది. వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య యుద్ధంలా సాగిన ఈ ఎన్నికల్లో కడప జిల్లాలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కనీసం 5 చోట్ల వైసీపీకి భంగపాటు తప్పదని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ప్రొద్దుటూరు ముందు వరుసలో ఉందని పోలింగ్ సరళిని బట్టి అంచనాలు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు నుంచే పెద్దాయన వరదరాజుల రెడ్డికి టికెట్ వస్తే గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ రేసులో 4 ఉన్నప్పటికీ సర్వేల ఆధారంగా పెద్దాయనకే టికెట్ ప్రకటించారు. టికెట్ ప్రకటించక ముందు నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకువెళ్లారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీతో పాటు ఇతర పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్రమాలపై కూడా ప్రత్యక్ష పోరాటం చేశారు. దీంతో రాచమల్లుకు పెద్దాయనే సాటి అని, శిష్యుడి దూకుడుకు గురువే ముక్కుతాడు వెయ్యగలరన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన కుటుంబ సభ్యులు గత 5 ఏళ్లలో సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలు, భూదందాలపై ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ సద్దుమణిగి దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో తిరిగి పాత రోజులు రావడం, ఎవరూ ధైర్యం చేసి వారి అరాచకాలను ప్రశ్నించలేని వాతావరణం ఏర్పడిందంటున్నారు. దీంతో పెద్దాయన వరదరాజుల రెడ్డి రావాలని, రాచమల్లును దీటుగా ఎదుర్కోగల సత్తా ఆయనకే ఉందని టీడీపీ అధిష్టానం భావించిందే. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై సహజంగానే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు వైసీపీ అధికారంలో లేదు. అందువల్ల ఆయన అభివృద్ధి చేయలేకపోయారని ప్రజలు భావించారు. అయితే రెండోసారి భారీ మెజారిటీతో రాచమల్లుకు ప్రజలు పట్టం కట్టారు. ఆయన గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో బీసీ వార్డుల్లో, ముఖ్యంగా చేనేతల వార్డులలో ఆ సామాజిక వర్గాలు ఓట్లు వెయ్యలేదని రాచమల్లు వారిని వేధించారట. బీసీలు, చేనేతలు ఓట్లు వెయ్యకుంటే అంత మెజారిటీతో ఆయన గెలిచేవాడా అని ప్రజలు అప్పట్లో చర్చించుకున్నారు. రాచమల్లు రెండవసారి తనను గెలిపిస్తే జగన్ మంత్రి పదవి ఇచ్చినా త్యాగం చేసి ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఏడాదికి 500 కోట్ల వంతున 5 ఏళ్లలో 2500 కోట్ల నిధులు తెచ్చి ప్రొద్దుటూరు రూపురేఖలే మార్చుతానని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖం చూపించనని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లలో ఆయన చేసింది శూన్యమన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. పేదలకు 2 సెంట్ల స్థలం, ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చే హామీని కూడా రాచమల్లు నెరవేర్చలేకపోయారు. నివాసానికి పనికిరాని భూములలో సెంటు స్థలం ఇచ్చి అదే గొప్ప అనే రీతిలో ప్రచారం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారట. కేవలం గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు అయిన అమృత్ స్కీమ్ ఈ ప్రభుత్వంలో పూర్తయింది. దీంతో ఈ పర్యాయం రాచమల్లుకు భంగపాటు తప్పదనే ప్రచారం పెద్దగానే సాగుతోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో రాచమల్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలు, భారీగా విందు భోజనాలు పెట్టి హామీలను గుప్పించారు. పకడ్బందీగా ప్రచారంతో పాటు ఎలక్షన్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఓట్లకు ప్రతిపక్షాల కంటే అధికంగా డబ్బులు పంచారు. ఆ పంపకాలే గెలిపిస్తాయని ఆయన ధీమాతో ఉన్నారట. మహిళలు అధికంగా ఓటింగ్లో పాల్గొనడంతో జగన్ పథకాల వల్లే పడ్డాయని భావిస్తున్నారట. అయితే గతంలోలా మెజారిటీపై కాకుండా గెలుపుపై మాత్రమే కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారట. వరద వర్గం మాత్రం గెలుపుపై పూర్తిస్థాయి ధీమాతో కనిపిస్తుంది. స్వల్ప మెజారిటీతో అయినా గట్టెక్కుతామని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల కంటే 2% ఓటింగ్ పెరగడం, మహిళా ఓటర్లు పురుషుల కంటే 7,000 మంది అధికంగా ఓటింగ్లో పాల్గొనడంతో పోలింగ్ సరళిపై పెద్ద చర్చ జరుగుతుంది. మహిళా ఓటర్లు చంద్రబాబు పథకాలకు స్పందించారని అంటున్నారు. 4,000కు పెన్షన్ పెంపు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలపై మహిళలు ఆసక్తిగా ఉన్నారని చెప్తున్నారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరగడం,
టీడీపీకి పలు గ్రామాల్లో పట్టు ఉండడంతో అది తమకే లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి చూడాలి అక్కడ గెలుపెవరిదో. For more videos like this, subscribe Big TV channel.